శ్రీశైలం డ్యాంకు సందర్శకుల తాకిడి పెరిగింది. డ్యాం 4 గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్కు పరుగులు తీస్తోంది. ఈ అందమైన దృశ్యాలను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు ఆసక్తి చూపారు. డ్యాం నుంచి జాలువారుతూ పాల నురగలతో ఉప్పొంగిన కృష్ణమ్మ సోయగం చూసి పరవశించారు. డ్యాం వద్ద సందర్శకుల సందడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. శ్రీశైల జలాశయానికి వరద పోటెత్తడంతో ఈ యొక్క శ్రీశైల డ్యాం వద్ద జలకళ సంతరించుకున్న పరిస్థితి. ఈ యొక్క ఆ డ్యాం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఈ యొక్క శ్రీశైల డ్యాం 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ సందర్శకుల తాకిడి కూడా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే డ్యాం గేట్లు ఎత్తినప్పుడు చూడడానికి సందర్శకులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క అందమైన దృశ్యాన్ని చూడడానికి చాలామంది ఈ యొక్క సందర్శకులు ఈ యొక్క డ్యాం దగ్గర చేరి వీక్షిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొదటగా కొంతమంది వారితో సందర్శకులతో మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుంది అంటారు ఈ యొక్క డ్యామ్ గేట్లు ఎత్తినప్పుడు మీరు చూడడం అనేది? ఇది మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ అందరికీ ఆపర్చునిటీ ఉండదు కదా. సో చాలా ఆనందంగా ఉంది. అట్ ద సేమ్ టైం అందరికీ ఉపయోగకరంగా కూడా ఉంటుంది 2 రాష్ట్రాలకి అనిపిస్తుంది నాకు. ఎక్కడి నుండి వచ్చారండి? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మీరు చెప్పండి, అంటే ఏ విధంగా అనిపిస్తుంది అంటారు? అసలు ఇది ప్లాన్లోనే లేదండి. మా బావగారు బర్త్డే అని వచ్చాం, శ్రీశైలం దర్శనం చేసుకుందాం నిన్న బయలుదేరి వచ్చాం. సో వచ్చినప్పుడు ఏమీ లేదు కదా. సో నైట్ తెలిసిందనమాట ఎలాగ అవుతుందని. సో ఇవన్నీ ఉండి అంటే నేను ఇన్నేళ్ళైనా ఫస్ట్ టైం నాకు ఇది. నేను ఎప్పుడూ ఈ ఆపర్చునిటీ రాలేదు, ఇన్నేళ్ళు ఇక్కడ ఉన్నా చూడలేదు. సో చాలా ఆనందంగా ఉంది అండ్ ఇట్స్ వన్ టైం థింగ్ ఫర్ మీ. మీరు చెప్పండి, అంటే చాలా మటుకు చెప్తేనే మీరు చూసి ఉంటారు. ఈరోజు స్వయంగా మీ యొక్క కళ్ళతో ఈ యొక్క డ్యామ్ గేట్లు ఎత్తిన తర్వాత ఈ యొక్క కృష్ణమ్మ పర్వలు తొక్కుతూ పోతున్న దృశ్యాన్ని ఏమనిపిస్తుంది అంటారు? చాలా ఆనందంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. అన్ని గేట్లు ఎప్పితే ఇంకా ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాం అనమాట. ఈ 4 గేట్లకే ఇంత అందంగా ఉంది కదా. అన్ని గేట్లు ఎత్తినప్పుడు నేను ఒకసారి చూశాను. ఇంతవరకు కూడా తుంపర్లు అయి పడి అనమాట. సో మల్లికార్జున స్వామి దర్శనంతో గంగమ్మ దర్శనం కూడా అయింది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పండి, మరికొందరితో మాట్లాడదాం. ఎక్కడి నుండి వచ్చారు, ఏమనిపిస్తుంది అంటారు? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఏమనిపిస్తుంది, ఎలాగ అనిపిస్తుంది? చాలా చాలా బాగుంది. మేము వెళ్ళేటప్పుడు ఏం లేదు కానీ దర్శనం అయిపోయి వచ్చేటప్పటికి వ్యూ చూసాం, చాలా చాలా బాగుంది. మీరు చెప్పండి, అంటే ఇక్కడ ఈ యొక్క ప్లేస్లో లైవ్లో చూస్తున్నారు. ఈ యొక్క కృష్ణమ్మ పర్వలు తొక్కుతూ పరుగులు తీస్తున్నది. అందులో ఇక్కడ నిలబడి చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. మేము దర్శనంకి వెళ్ళినప్పుడు అయితే ఏం లేదు, రిటర్న్ వచ్చేటప్పటికి డ్యామ్ మొత్తం తీసి ఇక్కడ ఈ వ్యూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మాత్రం చాలా ఖుషిగా ఉంది. ఇది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క శ్రీశైల జలాశయానికి వరద పోటెత్తడంతో ఈ యొక్క లక్షల క్యూసెక్ల నీరు ఈ యొక్క శ్రీశైల జలాశయానికి వచ్చి చేరుతున్న నేపథ్యంలో గరిష్ట నీటి మట్టానికి ఈ యొక్క శ్రీశైల జలాశయం చేరుకోవడంతో ఈ యొక్క శ్రీశైల డ్యామ్ యొక్క 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన పరిస్థితి. ఇటు తెలంగాణ రాష్ట్రమే కాదు, ఏపీ రాష్ట్రం నుండి కూడా చాలామంది సందర్శకులు ఇక్కడికి వచ్చి వీక్షిస్తున్న పరిస్థితి. ఎంతో ఆనందంతో అనుభూతి పొందుతున్న పరిస్థితి అయితే ఇక్కడ చూస్తున్న వారు చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి, శ్రీశైలం, నంద్యాల జిల్లా.